హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 12th వీక్ అయితే కెప్టెన్ కళ్యాణ్ అయితే అయిపోయారు. సో కళ్యాణ్ టఫ్ ఫైట్గా ఇచ్చాడు పాపం. ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ జరిగింది. కళ్యాణ్ తర్వాత పవన్, వీళ్ళిద్దరి మధ్య బాగా జరిగింది టఫ్ ఫైట్. పాపం పవన్ బాగా పోరాడాడు లాస్ట్ వరకు, బట్ స్టిల్ దాని పెయిన్కి వచ్చి చేయలేకపోయాడు. సో తర్వాత కళ్యాణ్ అయితే పెట్టి గెలిచాడు. సో ఫైనల్గా అయితే కళ్యాణ్ లాస్ట్ వీక్ కెప్టెన్ అయితే అయ్యాడు 12th వీక్. సో నెక్స్ట్ వీక్ టాప్ 1 టాప్ 2లో కళ్యాణ్ కంపల్సరీ ఉంటారు. సో ఎందుకంటే అంత సపోర్టింగ్ ఉంది పబ్లిక్లో. సో దీని పక్కన పెడితే మొత్తానికి ఈ వీక్ అయితే ఎలిమినేషన్ ఫస్ట్ నుంచి చెప్తున్నా. గత వీక్ వెళ్ళిపోవాల్సింది దివ్య, ఈ వీక్ అయితే మళ్ళీ అది వీక్ నామినేషన్స్ ఎలిమినేషన్ లేదు కాబట్టి ఈ వీక్ మళ్ళీ వచ్చేసింది కాబట్టి మళ్ళీ తనే దివ్యనే యాక్చువల్గా హౌస్ నుంచి వెళ్ళిపోతుంది డ్యామ్ షూర్గా. సో ఆ పరంగానే సో సంజనాకి తర్వాత సుమన్ శెట్టి గారికి దివ్య ముగ్గురు టఫ్ ఫైట్ జరిగింది. సో టఫ్ ఫైట్లో కొద్దిగా చాలా తక్కువ ఓట్లతో అయితే దివ్య వచ్చడం వల్ల హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో బిగ్ బాస్ 9 12th వీక్ ఎలిమినేషన్ ఎలిమినేట్ అయింది దివ్య. సో హౌస్ నుంచి దివ్య అయితే హౌస్ నుంచి వెళ్ళిపోయింది ఫైనల్గా. సో కెప్టెన్ లాస్ట్ 12th వీక్ కెప్టెన్ వచ్చి కళ్యాణ్ అయితే అయ్యారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాల్సింది ఎలా ఉంటుంది అనేది. సో టాప్ 1 టాప్ 2లో అయితే డ్యామ్సూర్గా కళ్యాణ్ ఉంటాడు, తర్వాత ఏమైనా ఉంటారు, సుమన్ శెట్టి గారు కూడా ఉండొచ్చు, తర్వాత తనుజ, వీళ్ళంతా ఉండొచ్చు అవకాశంలో టాప్ 5లో. సో మొత్తానికి అయితే దివ్య హౌస్ నుంచి ఈ వీక్ అయితే వెళ్ళిపోయింది. సో ఈ వీక్ అయితే ఈ వీక్ తను రావడం వచ్చి చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అంత పబ్లిక్లో ఇమేజ్ లేకపోయినా కూడా ఇన్ని వీక్స్ కొనసాగింది దాంట్లో ఆడియన్స్ ఓటు వేయడం వల్ల. సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పరంగా చూసుకుంటే సో ఫైనల్గా అయితే దివ్య హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో మీరు ఈ వీక్ మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఎవరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.